వాక్య పఠన భాగంగా ఆదికాండము 11వ అధ్యాయము 26వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకొని ధ్యానం చేద్దాం. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియజేస్తూ ఉన్నాం. మరొక ఆదివారాన్ని మా జీవిత కాలంలో అనుగ్రహించినందుకు స్తోత్రాలు నాయన. ఈరోజు నీ గ్రంథములో నుంచి అబ్రహాము జీవితాన్ని మేము ధ్యానింపబోచుంటుండగా వినగల చెవులు, గ్రహించగల మనస్సు దయచేయండి. నీ ఆత్మతో నీ గ్రంథములోని ఆశ్చర్యకరమైన సంగతులు మేము నేర్చుకోనున్నట్లుగా దీవించండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైన నేను అల్పజ్ఞుడను, పాపిని, నిష్పరించుకుడను. కేవలం నీ ప్రేమ, నీ కరుణ, నీ కృపతో నిలబెట్టావు. కాబట్టి మాకందరికీ కూడా దాన్ని నేర్పించి నీ నామమునికి మహిమ తెచ్చుకోమని, అభ్యంతరపరచ చూచే సాతాను దురాత్మచిక శక్తుల ప్రభావం అంతటిని తొలగించమని క్రీస్తు యేసు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, అబ్రహాము అనే ఒక భక్తుని యొక్క జీవితం ఈ రోజు నుంచి మనం ధ్యానించబోచు ఉన్నాం. ఈ యొక్క అబ్రహాము పేరు అబ్రహాము కాదు, అబ్రాము. ఇతనికి దేవుడు పేరు మార్చాడు. ఇతనికి దేవుడు అబ్రహాము అని పేరు మార్చాడు. ఇతని మొట్టమొదటి పేరైతే అబ్రాము. అబ్రాముని అబ్రహాముగా మార్చాడు. ఓకేనా? రైట్, జాగ్రత్తగా విందాం. ఈ యొక్క అబ్రహాము యొక్క తల్లిదండ్రులు దేవునిని నమ్మిన వారు కాదు. ఈ అబ్రహాం యొక్క తల్లిదండ్రులు అన్య దేవతలను పూజించే కుటుంబం. తెలుసా మీకు? చాలా మందికి తెలియదు అనుకోండి. అబ్రహాం యొక్క నాన్న యెహోవాని పూజించేవాడు కాదు. అబ్రహాం యొక్క నాన్న దేవతలను, అన్య దేవతలను పూజించేవాడు. ఆ వచనం చదువుకొని మనం అబ్రహాము జీవితాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ గ్రంథము వచనాలన్నీ దయచేసి మీరు నోట్స్ లో రాసుకోండి. నేను చెబుతున్న ప్రతి వచనం రాసుకోండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనం. తీసుకున్న చదవండి. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా చెప్పునది ఏమనగా, ఆది కాలము నుంచి నీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు యూఫ్రటీసు అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. ఈ వచనం మీకు ఎందుకు చదివించానంటే, అబ్రహాము యొక్క తండ్రి పేరు తెరహు. ఇందాక మనం చదివాం 26వ వచనంలో. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరహు. చెప్పారమ్మా? తెరహు. ఈ తెరహుకి 3 కుమారులు. తెరహుకి, అబ్రహాం యొక్క తండ్రికి 3 కుమారులు. ఆ 3లో ఒకడు అబ్రహాము. ఆ
ఆ ముగ్గురు ఎవరంటే, నెంబర్ 1 అబ్రహాము, నెంబర్ 2 నాహోరు, నెంబర్ 3 హారాను. ఈ ముగ్గురు అబ్రహాము యొక్క తండ్రి యొక్క కుమారులు. ఓకే, రైట్, మంచిది. ఈ యొక్క అబ్రహాము యొక్క జీవితం బైబిల్లో మనం గమనించినప్పుడు అబ్రహాము అనే పేరు సుమారు 279 సార్లు బైబిల్లో రాయబడింది. అబ్రాము అనే పేరు సుమారు 279 సార్లు బైబిల్లో రాయబడిందంటే ఇతను ఎంత గొప్పవాడో మనం ఆలోచిద్దాం. ఇంకా మనం ఆలోచిస్తే కొత్త నిబంధన బైబిల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 భాగాలలో మొట్టమొదటి భాగం ఏది? పాత నిబంధన. రెండవ భాగం ఏది? కొత్త నిబంధన. కొత్త నిబంధన పుస్తకంలో మొట్టమొదటి పదం, మొట్టమొదటి పేరే అబ్రహాముతో స్టార్ట్ అవుతుంది. కొత్త నిబంధన మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఏ పేరుతో స్టార్ట్ అయింది? అబ్రహాము పేరుతో స్టార్ట్ అయింది కొత్త నిబంధన. చూసారా, బైబిల్లో మొట్టమొదటి పేరే అబ్రహాము కొత్త నిబంధనలో. అంటే దేవుడు ఈ అబ్రహాముకి ఎంత గొప్ప స్థానం ఇచ్చాడో, ఈ అబ్రహాము ఎంత గొప్పవాడో మనం రాబోయే దినాల్లో ఇప్పుడు ధ్యానిస్తాం. ఈ అబ్రహాము చాలా గొప్పవాడు. మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, ఒకడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత చనిపోతే ఆ యొక్క పరదైసులో మొట్టమొదటగా ఆ చనిపోయిన విశ్వాసికి ఎదురయ్యి ఆహ్వానించేది అబ్రహామే. ఇది ఎక్కడ మనకు కనబడుతుంది? యేసు ప్రభు చెప్పిన ధనవంతుడు లాజర్ అనే చరిత్రలో లాజరు చనిపోగానే ఎక్కడికి వెళ్తాడు? అబ్రహాము రొమ్ము కాదు, మోషే రొమ్ము కదా, దానియేలు రొమ్మునకు కదా కాదు. ఎందుకంటే పరదైసులో దేవుణ్ణి నమ్మిన వారందరిలో కంటే గొప్ప విశ్వాసి, గొప్ప విభక్తుడు ఎవరంటే అబ్రహామే. దేవుడు ఈ అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అంటే దేవుణ్ణి నమ్మే వారందరికీ కూడా మూల పురుషుడు ఈ అబ్రహాము. అబ్రహాము కంటే ఇంకా పెద్ద విశ్వాసం ఎవరికి లేదు. అబ్రహాము కంటే దేవుణ్ణి ఎక్కువగా నమ్మిన వాళ్ళు ఇంకెవరు లేరు. కనుక దేవుడు ఈ అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేశాడు. అబ్రహాము పరదేశంలో ఉన్నారు. మోషే, దావీదు, పేతురు, అపోస్తలులు, పౌలు వీళ్ళందరూ కూడా పరదేశంకి వెళ్ళినప్పుడు అబ్రహామే ఇన్వైట్ చేశాడు. అబ్రహామే వీళ్ళందరినీ కూడా ఆహ్వానించాడు. ఎందుకంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఓకే, అబ్రహాము గురించి చాలా వచనాలు బైబిల్లో ఉన్నాయి, అధ్యాయాలు బైబిల్లో ఉన్నాయి. ఈ అబ్రహాము యొక్క జీవితం మనం నేర్చుకోవడం అనేది మనకెంతో ఆశీర్వాదకరం. ఓకేనమ్మా? అబ్రహాము తండ్రి దేవుడైన యెహోవాని పూజించేవాడు కాదు అని మనం చదువుకున్నాం. అబ్రహాము తండ్రి ఎవరిని పూజించేవాడమ్మా? అన్య దేవతలంటే లోకంలో ఉన్న విగ్రహాలను పూజించేవాడు. లోకంలో ఉన్న దయ్యములను అబ్రహాం యొక్క తండ్రి పూజించేవాడు. మరి లోకంలో ఉన్న దయ్యములను, అన్య దేవతలను పూజించేటటువంటి కుటుంబంలో పుట్టిన ఈ అబ్రహాము దైవ భక్తుడు ఎలా అయ్యాడు? ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడు? ఈ అబ్రహాము ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడు? ఇతని చరిత్ర మనం తెలుసుకుంటే మన జీవితానికి ఆశీర్వాదము, మన జీవితం, మన ప్రవర్తన కూడా ఎంతో ఆశీర్వదింపబడుతుంది. ఓకేనా? రైట్.
ఫస్ట్గా అబ్రహాము యొక్క కుటుంబ చరిత్ర మనం తెలుసుకుందాం. అబ్రహాము తండ్రి పేరు తెరహు అని చెప్పాను మీకు. ఏమా? అబ్రహాము తండ్రి పేరు ఏం పేరు? తెరహు అని చెప్పాను. ఈ తెరహుకి 3 కుమారులు అని చెప్పాను. అబ్రహాము, నాహోరు, హారాన్. వీళ్ళు 3 తెరహు యొక్క కుమారులు, అంటే అబ్రహాం యొక్క కుటుంబం. రైట్. అబ్రహాముది ఏ ఊరో తెలుసా? ఏ దేశమో తెలుసా అబ్రహాముది? అబ్రహాము దేవుణ్ణి నమ్మక ముందు ఏ ఊరిలో ఉండేవాడు, ఏ దేశంలో ఉండేవాడు, అతని కుటుంబ చరిత్ర చూద్దాం. అబ్రహాము ఏ ఊరిలో ఉండేవాడంటే, ఏ గ్రామంలో ఉండేవాడంటే, ఏ దేశంలో ఉండేవాడంటే కల్దీయుల దేశం. మందే దేశం ఏమా? భారతదేశం. ఓకేనా? రైట్. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్. ఏ జిల్లా? నెల్లూరు. ఏ గ్రామం? గౌరవరం. అడ్రస్ ఉంది కదా? రైట్. అలాగే అబ్రహాము కూడా కల్దీయుల దేశంలో, ఓకేనా? చదవండి అన్నమాట. ఆదికాండం 11వ అధ్యాయం 28వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనం. తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరు అను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొంది. చూసారా? కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణము అబ్రహాముల యొక్క సొంతూరు. కల్దీయుల దేశంలో ఊరు అనే పట్టణంలో అబ్రహాం యొక్క కుటుంబం నివసిస్తూ ఉండేది. అబ్రహాం యొక్క తండ్రి అయిన తెరహు, అలాగే నాహోరు, అలాగే హారాను, అలాగే అబ్రాము, వీళ్ళందరూ కలిసి నివసిస్తూ ఉండేవాడు. ముందుగా అబ్రహాము వివాహం చేసుకుంటాడు. అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరు శారై. అబ్రహాము వివాహం చేసుకున్న స్త్రీ పేరు శారై. ఏమా? చూడండి ఒకసారి 11వ అధ్యాయము 29వ వచనం. 11వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఆదికాండం. అబ్రహామును నాహోరును వివాహము చేసుకొనిది. అబ్రహాము భార్య పేరు శారై. ఈమె ఎవరో చెప్తున్నాడు. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. ఈ శారై ఎవరంటే హారాను కుమార్తె. హారాన్ ఎవరు? అబ్రహాం సహోదరుడే. ఓకేనా? ఈ యొక్క హారానుకు ఇంకొక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు లోతు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు అని అంటామే. లోతు. ఈ లోతు అబ్రహాముకి ఏమవుతాడు అంటే సహోదరుడు కొడుకు అవుతాడు. జాగ్రత్తగా. ఇశ్రాయేలు దేశము వాళ్ళ ఆచారము, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధి విధానాలన్నీ కూడా మనలాగా ఉండవు, ఇప్పట్లాగా ఉండవు. కనుక మనం చరిత్ర తెలుసుకునేటప్పుడు, జీవితం తెలుసుకునేటప్పుడు అక్కడ ఏ పద్ధతులు పాటించేవాళ్ళు, ఏ భాష మాట్లాడేవాళ్ళు, వాళ్ళ ఆచారాల వ్యవహారాలన్నీ ఎలాగుండేవి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది బైబిల్ ఏదో చదివేసి వెళ్ళిపోతే అర్థం కాదు. వాళ్ళ పద్ధతులు ఏంటి? ఇప్పుడు మీకు అర్థం కావడానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ఇక్కడ స్త్రీలందరూ చీరలు కట్టుకుంటారా లేదా? అమెరికాలో స్త్రీలు ఉన్నారా లేదా? వాళ్ళు చీరలు కట్టుకుంటారా? వాళ్ళ పద్ధతులు అవి, వాళ్ళ ఆచారాలు అవి. ఇప్పుడు అబ్రహాము తండ్రి
హారాను వీళ్ళు నివసిస్తున్నప్పుడు హారాను ముందుగానే చనిపోతాడు. తన తండ్రి కంటే ముందుగానే చనిపోతాడు. అయితే అబ్రహాముకు శారాయిని పెళ్లి చేసుకున్న తర్వాత, అబ్రహాం శారాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అబ్రహాంకి ఇంకా పిల్లలు పుట్టరు. శారాయి గొడ్రాలుగా ఉంటుంది. శారాయి గొడ్రాలుగా ఉంటుంది. హారాన్ అయితే పిల్లల్ని కన్నాడు కానీ అబ్రహాము శారాయి వాళ్ళకి పిల్లలు పుట్టలేరు. అయితే ప్రేమ దేవుని బిడ్డలారా, అక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. ఏ ఊరిలో? కల్దీయుల దేశము ఊరు అనే ప్రాంతంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. అప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడంటే అన్యజనులైన కుటుంబంలో, దేవతలను, లోకంలో ఉన్న దెయ్యాలను పూజించే కుటుంబంలో ఉన్న అబ్రహాముతో దేవుడు మాట్లాడడం జరుగుతుంది. అపోస్తల కార్యము 7వ అధ్యాయము 1-4 వచనాల్లో ఉన్న దగ్గర ఉంటది. చూడొద్దు, తర్వాత రాసుకొని చూడండి, తర్వాత చూడండి. ఓకేనా? రైట్. ఈ అబ్రహాం యొక్క తండ్రి లోతు, శారై వీరు అక్కడ నివసిస్తుండేవాళ్ళు. నివసిస్తున్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ యొక్క అబ్రహాము తండ్రి అబ్రహాముని, తన కోడలైన శారైని, లోతును తీసుకొని వేరే ఊరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవాలనుకుంటాడు. ఆ వేరే ఊరు, వెళ్ళబోయే ఊరు పేరు హారాను. అక్కడికొచ్చి అబ్రహాము తండ్రి, అబ్రహాము, శారయి, లోతు ఈ నలుగురు హారాను అనే ఊరికి వెళ్ళిపోతారు. తమ సొంత దేశం, సొంత ఊరు విడిచిపెట్టేసి. ఏది సొంత దేశం? కల్దీయుల దేశం. ఊరేది? ఊరు. కల్దీయుల దేశమైన ఊరు అనే ప్రాంతం నుంచి హారాను అనే ప్రాంతానికి అబ్రహాము తండ్రి తెరహు, అబ్రహాము, శారయి, లోతు వీళ్ళ నలుగురు కలిసి హారాను అనే ప్రాంతానికి వెళ్ళిపోతారు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము యొక్క తండ్రి అయిన తెరహు ఆ హారాను అనే ఊర్లో చనిపోతాడు. జాగ్రత్తగా, ఆ ఊర్లో అబ్రహాము యొక్క తండ్రి తెరహు ఆ ఊర్లో చనిపోతాడు. చనిపోయిన తర్వాత అక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? అబ్రాము, అప్పటికి ఇంకా అబ్రహాముగా మార్చల. అబ్రహాము అనే పేరు దేవుడు తర్వాత మారుస్తాడు అతనికి. అబ్రహాం అని ముందైతే అతని పేరు అబ్రాము. దేవుడు అబ్రాము, నేను నీతో మాట్లాడుతున్నాను, నీ దేవుడైనా నేను నీతో మాట్లాడుతున్నాను, సర్వశక్తివంతుడైన దేవుడైన నేను నీతో మాట్లాడుతున్నాను. నీవు నీ తండ్రి ఇంటిని, నీ తండ్రి ఊరును విడిచి నేను చెప్పే ప్రాంతానికి నీవు రావాలి అని చెప్పని అబ్రహాముతో దేవుడు మాట్లాడతాడు. చూడండి ఆ వచనం, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. యెహోవా చెప్తున్నాడు అబ్రాహాముతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. జాగ్రత్త, దేవుడు అన్నాడు అబ్రాహాముతో, అబ్రామా, నీవు నీ దేశాన్ని విడవాలి, నీ బంధువులను విడవాలి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చెప్పే దేశానికి వెళ్ళిపోవాలి. దేశం పేరు కూడా ఏం చెప్పలా, ఏ ఫలంగా చెప్పలా. నేను చెప్తున్నాను, నీవు లేచి బయలుదేరు అన్నాడు. ఓకేనా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి ఎందుకు అయ్యాడంటే, దేవుడు ఎందుకు అబ్రహామును విశ్వాసులకు తండ్రి చేశాడంటే, జాగ్రత్తగా దేవుడు అబ్రహాముతో ఒక మాట చెప్పంగానే అతడు క్వశ్చన్లు వేయాల. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నా ఇల్లు, నా తల్లిదండ్రులు, నా బంధుమిత్రులు విడిచి, నా దేశాన్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళాలా? అక్కడ నాకెవరు స్థలం ఇస్తారు?
ఆ ఊర్లో నాకు తోడెవరు ఉంటారు, ఆ ఊర్లో నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు అని అబ్రహాము దేవుడితో అనలేదు. మనం అబ్రహాము జీవితాన్ని ధ్యానిస్తున్నాం. అబ్రహాము జీవితం మనకెందుకు దేవుడు రాపించాడో ఆలోచించాలి. జాగ్రత్తగా దేవుడు నీతో మాట్లాడితే, అమ్మా అంటే నీ భార్య నీ పిల్లలనైనను, నీ ఇంటినైనను, నీ భర్తనైనను, నీ దేహమునైనను ప్రేమించక నా కోసం నీ జీవితం త్యాగం చేసేసి వచ్చేసే సువార్త కంటే నువ్వు వస్తావా? సువార్తకేం కారణం పాస్టర్ గారు, ఆదివారం చర్చికి రావడానికి మాకు కుదరదు, మా ఆయన మాంసం తెచ్చాడు, చికెను బాగా ఉడకబెట్టాలి అని. అంతే కదా? కనీసం భర్త మాంసం తెస్తేనే చర్చి మానేసేవాళ్ళు, ఇక దేవుడి కోసం దేశాన్ని ఇంటిని వదిలిపెడతారా? కనుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రహాము లాగా నమ్మాలంట. నమ్మితే దేవుణ్ణి ఒకడు భక్తి చేస్తే ఎలా భక్తి చేయాలంట అంటే అబ్రహాము చేసినట్టు చేయాలంట. అందుకే పారదైసులో గేటు దగ్గర అబ్రహామే ఉంటాడు. మనం పారదైసుకి వెళ్ళంగానే మొట్టమొదట మనల్ని ఆహ్వానించేది అబ్రహామే. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా తండ్రి చెప్పినాడు, బయలుదేరు అన్నాడు. ఎక్కడికి ప్రభు అని అడగల, ఎక్కడికి ప్రభు అని అడగల. ఉన్న కుటుంబం ఎలాంటి కుటుంబం? అన్య జాతుల కుటుంబం. మనమందరం కూడా, నేనైతే అన్య జనంలోంచి వచ్చిన కుటుంబమే. మాదైతే మనమందరం కూడా అన్య జనులమే. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాతే మనము క్రైస్తవులయ్యాం, అవునా కదా? అలాంటి కుటుంబమే అబ్రహాముది కూడా. అబ్రహాం యొక్క అమ్మ నాన్న అందరూ కూడా, వాళ్ళందరూ కూడా అన్యజనులు. ఇది ఎలా జరిగిందంటే ఒక చిన్న విషయం చెప్తా, అది మీకు అర్థమవుతుంది. నోవహు కుటుంబంలో ఎంతమంది కొడుకులు? నోవహుకి 3. షేము, హాము, యాపేలు. రెండవ కొడుకైన షేము ఉన్నాడు చూసారా? ఈ షేము యొక్క సంతానంలోంచి వచ్చిందే అబ్రహాం కుటుంబం. ఓకేనా? ఈ 3 కుమారులు, నోవహు యొక్క 3 కుమారులు, వాళ్ళ సంతానం భూమి అంతా చెదరిపోయినప్పుడు యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు, నిజ దేవుణ్ణి మర్చిపోయారు. ఆ మర్చిపోయిన జనాంగంలోంచి వచ్చిందే అబ్రహాము తండ్రి అయిన తెరహు కుటుంబం. ఇలా జనాలందరూ ఎక్కడికక్కడ చెదరిపోయిన తర్వాత నిజమైన దేవుణ్ణి వాళ్ళు మర్చిపోయారు. మర్చిపోయి అన్య రాళ్లను, చెట్లను, ఇవన్నీ ప్రకృతిని కొలుస్తున్నారు. ఆ ప్రకృతిని కొలిచే తెరహు కుటుంబంలో పుట్టిన వాడే అబ్రహాం. అబ్రహాం అనొచ్చు, నీవెవరయ్యా? మాకు పలానా దేవుడు ఉన్నాడు, పలానా చెట్టు దేవుడు ఉన్నాడు, పలానా పుట్ట దేవుడు ఉన్నాడు, పలానా కొండ దేవుడు ఉన్నాడు, నువ్వెవరు అని అబ్రహాం అడగల. దేవుని యొక్క స్వరం వినపడంగానే అబ్రహాము ఇది దేవుని స్వరమే, నిజమైన దేవుని స్వరమే అని అబ్రహాము నమ్మాడు. తన తల్లిదండ్రులు పూజిస్తున్నటువంటి ఆ అన్య దేవత నిజమైన దేవుడు కాదు అని అప్పుడే తీర్మానం చేసుకొని నిజమైన దేవుడు ఈయనే అని నమ్మినవాడు అబ్రహాం. చూసారా అబ్రహాం యొక్క జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో? మనం ఒకరిని ఆ అన్యుల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఒక మాట చెప్పంగానే నమ్మరు అంత సులువుగా. మాకు ఉన్నారు మా ఇంట్లో దేవుళ్ళు దేవతలు అంటారు. కానీ అబ్రహాము దేవుని యొక్క స్వరం వినంగానే నువ్వే నిజమైన దేవుడు అయ్యా అని ఒప్పుకున్నాడు. అలాంటి చరిత్ర అబ్రహాంది. మా నాన్న అన్ని దేవతలను మొక్కుతున్నాడు కదా, నేను ఎందుకు మొక్కాలి అనలేదు. జాగ్రత్తగా అబ్రహాం జీవితాన్ని మనం ధ్యానిస్తున్నాం. అబ్రహాము దేవుడికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూడండి. మనం ఏం చేస్తామంటే కొంతమందికి యేసు ప్రభు గురించి చెప్తే మా తాత తరాల నుంచి మేము
పలానా పలానోని నమ్ముతున్నాము, ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పే దేవుడిని నమ్ముకోవాలా అంటారు. అంటారు అనే వాళ్ళు ఉన్నారా లేదా? అలాంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. కానీ అబ్రహాం అలా చేయలేదు. తాను నిజమైన దేవుడను అనే ఒక మాట దేవుడు చెప్పగానే అబ్రహాము నమ్మేశాడు. అబ్రహాము తన యొక్క తండ్రి పితరులు పూజిస్తున్న అన్య దేవతలను వదిలించిపెట్టేశాడు. వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు అని విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించడం మొదలుపెట్టాడు. దేవుడు ఏం చెబితే అది నమ్మి ఆయనకు విధేయత చూపిస్తూ బయలుదేరడం మొదలుపెట్టాడు. ఇక్కడ మనం చదివాము, అబ్రహాంతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నీ తండ్రి దేశమును, నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను విడిచి పద అన్నాడు దేవుడు. ఎక్కడికి ప్రభువా అనలా. ఎక్కడికి ప్రభువా అని అనలా. అనుమానించలా. నేను అక్కడికి వెళ్తే నాకు బాగుంటుందా? అక్కడ వెళ్తే ఎవరన్నా నన్ను ఏమన్నా చేస్తారా? అయినా నా సొంత దేశం విడిచి వెళ్ళిపోవడం ఏంటి ప్రభువా? ఇక్కడే నేను ఉండొచ్చుగా, ఇక్కడే భక్తి చేస్తాను ప్రభువా. కొంతమంది అంటారు, ఏమని అంటారంటే, ఏమో చర్చికి రాలేదు అంటే ఇంట్లో ప్రార్థన చేసుకున్నా పాస్టర్ గారు, ఏమా ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, నాకు చర్చి ఎందుకు? ఇంకా ఇంట్లోనే చేసుకో ప్రార్థన. దేవుడు ఏం చెబుతాడో దానికి లోబడాలి. దేవుడు ఎక్కడికి నడవమంటాడో అక్కడికి ప్రయాణించాలి. దేవుడు ఏం మాట్లాడమంటాడో ఏం చేయమంటాడో అది చెయ్యాలి. ఆదివారం ఆరాధన అన్నాడు దేవుడు. ఆదివారం మందిరానికి నడవాలి అన్నాడు దేవుడు. ఆదివారం మనం వచ్చి ఆయన శరీర రక్తాలు తీసుకోవాలి అన్నాడు దేవుడు. చూసారా, మనకి ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో మనం ఏం పాటిస్తున్నామో అబ్రహాము ఎలా పాటిస్తున్నాడో చూడండి. అబ్రహాముకి మనకు మధ్య ఉన్న తేడా చూడండి. అందుకే అబ్రహాం జీవితాన్ని మన ముందు పెట్టాడు. మనం అంటాము సోమవారం శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, మంగళవారం డబ్బులు ఇవ్వకూడదు అంటారు కొంతమంది. ఆచారాలు ఏమా. ఇంకొకరు కొంతమంది అంటారు, నీ భర్త చనిపోతే నువ్వు బయటికి రాకూడదు, ఎవరన్నా ఊరికి వెళ్ళేటప్పుడు అంటారు. దాన్ని నమ్ముతావా? దానికి పొంగిపోతావా నమ్మి? విధవరాలు ఎదురొస్తారట కీడంట, దాన్ని నమ్ముతున్నావా? అబ్రహాము దేవుణ్ణి నమ్మేవాడు, ఆచారాలను నమ్మేవాడు కాదు. కనుక ప్రయాణం మొదలైంది. అబ్రహామును దేవుడు పిలిచాడు, అబ్రహామా ఇక బయలుదేరు అన్నాడు. బయలుదేరి రాగానే ప్రేమ దేవుని బిడ్డలారా చూడండి, అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనం. అబ్రహాము యొక్క ప్రయాణం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. చూసారు, ఇక్కడ ఏమన్నా క్వశ్చన్ మార్క్ ఉందా? అబ్రహాముకి ఏమన్నా ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉందా? కొంతకాలము ఆలోచించను, కొంతకాలము వెయిట్ చేశాను, ఉండు ప్రభువా, ఒక వారం లేకపోతే ఒక సంవత్సరం ఉండు ప్రభువా, నాకు పిల్లోడు పుట్టంగానే వాడిని స్కూల్లో వేసి వాడిని బాగా చదివించి వాడికి పెళ్లి చేసి వాడికి పిల్లకాయలు పుట్టిన తర్వాత నేను ముసలోడైన తర్వాత అప్పుడు వస్తాను పిలిస్తే అన్లా. అబ్రహాము దేవుడు తనతో చెప్పిన ప్రకారము వెళ్ళేను. ఇలా మనం చేయగలమా? చూడండి ఒకసారి. దేవుడు ప్రతిదినము ప్రార్థించమన్నాడు. ప్రతిదినము మనం ప్రార్థించేవారుగా, ఆయన మాట వినేవారుగా ఉన్నామా? దేవుడు మనల్ని ప్రతిరోజు పవిత్రంగా విశ్వాసంగా ఉండమన్నాడు. దేవుడు మనల్ని మందిరానికి నడవమన్నాడు. దేవుడు మనల్ని బైబిల్ చదవమన్నాడు. ఈ ఆజ్ఞలన్నీ మనతో దేవుడు చెప్పినప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుడు అబ్రహాముతో చెప్పినప్పుడు దేవుడు అబ్రహాం ఏం చేస్తున్నాడో పోలిక చూడండి ఒకసారి. తేడా ఒకసారి చూడండి. అబ్రహాము జీవితంలో దేవుడుకు అబ్రహాము ఇస్తున్న విలువ, మన జీవితాల్లో మనం దేవుడికి ఇస్తున్న విలువ. అబ్రహాము దేశానికి విలువ ఇవ్వాల. అబ్రహాము తండ్రికి దేవుడి కంటే ఎక్కువ విలువ ఇవ్వాల. అబ్రహాము తన బంధువులకు దేవుడి కంటే ఎక్కువ విలువ ఇవ్వాల. అబ్రహాము తన జీవితం, తన శరీరం, తన ఆత్మ, తన వస్తువు, తన ఆస్తులు, వీటన్నిటికంటే కూడా
దేవుడికి ఎక్కువ విలువ ఇచ్చాడు. మిమ్మల్ని చర్చికి రమ్మంటే ఏదో ఒకటి అడ్డొస్తుంది మీకు, కానీ అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట చేయడానికి అన్ని అడ్డులు తొలగించుకున్నాడు. తేడా అది. ఏమో మందిరానికి రాలేదంటే కారణం చెప్తాం. దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నేను కాదు అడిగేది, దేవుడు అడుగుతున్నాడు, అమ్మాయి నా సన్నిధికి రావా అంటే అబ్రహాము లాగా కాకుండా కారణం చెప్తాం. ఏమని కారణం చెప్తావు? డబ్బు కోసం వెళ్ళానో, ఇంట్లో పని ఉందనో, బంధువుల కోసమనో, ఇంకొకటి ఏదో కారణం చెప్తాం. అబ్రహాము కారణాలు చెప్పలేదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పంగానే కాదనకుండా చేస్తున్న వ్యక్తి అబ్రహాము. ఆయన చెప్పాడు, అబ్రహాము చేశాడు, అంతే, మధ్యలో ఇంకోటి లేదు. అబ్రహాము జీవితంలో దేవా ఈ పని నేను చెయ్యను అనేది అబ్రహాము జీవితంలో లేదు. మన జీవితాల్లో ఎన్నో ఉన్నాయి. దేవుడు చెప్పంగా చేయనివి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం విశ్వాసులకు తండ్రి అవలా. అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అయ్యాడంటే అబ్రహాము చెప్పంగానే, దేవుడు చెప్పంగానే అబ్రహాము చేశాడు. దేవుడిని నమ్మాడు అంతగా అబ్రహాము. ఓకే, రైట్. ప్రాణం మొదలైంది. ఎవరెవరు? అబ్రహాము, శారా తన భార్య అయిన శారా, తన సహోదరుడు కొడుకైన లోతు. ఈ ముగ్గురు బయలుదేరారు. దేవుడు చెప్పిన ప్రాంతానికి బయలుదేరారు. అప్పుడు ఏం జరిగింది ఒకసారి చూడండి. 12వ అధ్యాయం 7వ వచనం. అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అబ్రహాము తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. చూసారా, దేవుడు అబ్రహాముతో చెప్పాడు పలానా దగ్గరికి వెళ్ళిపోమని చెప్పి, స్థలం ఏం కూడా చెప్పలా. బయలుదేరు అన్నాడు. బయలుదేరిన తర్వాత కనాను అనే దేశానికి అబ్రహాము వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియదు అబ్రహాంకి. బయలుదేరి అన్నాడు, అంతే, బయలుదేరిపోయాడు. తన ఆస్తిని, తన భార్యను, తన సహోదరుడు కొడుకైన లోతును పెట్టుకొని బయలుదేరాడు అంతే. ఒక చోటుకు వచ్చేసేసరికి అక్కడ ఆగాడు అబ్రహాం. ఆ ఆగిన చోటు కనాను దేశం. ఏ దేశమ్మా? కనాను దేశం. ఆ కనాను దేశానికి వచ్చేసేసరికి మళ్ళా యెహోవా ప్రత్యక్షమై అప్పుడు అబ్రహాంతో మాట్లాడాడు. అబ్రహాంతో మాట్లాడినప్పుడు చూడండి జాగ్రత్తగా, అబ్రహాము చేస్తున్న పని మనం గమనించాలి బాగా. అబ్రహాము ఆ దేశానికి వెళ్ళినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షం కాగానే చేసిన పని మొట్టమొదటి ఏంటంటే, మొట్టమొదటి బలిపీఠము కట్టి అక్కడ దేవుణ్ణి అబ్రహాము ఆరాధించాడు. మొట్టమొదటి బలిపీఠము అంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా కూడా మొట్టమొదట చేసే పని బిల్డింగ్ కాదు. ఒక విషయం ఇక్కడ నేను మీతో మాట్లాడతా. ఒక విషయం జాగ్రత్త. అబ్రహాము ఇల్లు కట్టుకున్నాడా, బలిపీఠం కట్టాడా? ముందు బలిపీఠం కట్టాడు. ఓకేనా? జాగ్రత్త. మన హృదయంలో దేవుడికి ముందు బలిపీఠం కడుతున్నామా? మన శరీరానికి, మన కుటుంబానికి కావలసినవి ముందు కట్టుకుంటున్నామా? ఒకసారి చూడండి. ఒకసారి బాప్తిసం తీసుకోమంటే కొంతమంది అంటారు, ఇప్పుడే తొందర అయ్యగారు, పెళ్ళప్పుడు తీసుకుంటాలే బాప్తిసం అంటారు. అమ్మా, దేవుడిని నమ్ముకోండి, దేవుడు చెప్పినట్టుగా బతకండి అంటే నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి అంటారు. అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాము, మొట్టమొదటగా అబ్రహాము చేసే పనంట దేవుడి పని, తర్వాత మిగతా పని. అబ్రహాము ఆ ఊరికి వెళ్ళంగానే మొట్టమొదటగా ఆయన కట్టింది బలిపీఠము. బలిపీఠం ఎవరి కోసమమ్మా? వాళ్ళ నాన్న కోసమా? వాళ్ళ కొడుకుల కోసమా? భార్య కోసమా?
దేవుని కోసం. నీ హృదయంలో బలిపీఠం కట్టావా దేవుడికి? నీ హృదయంలో దేవాలయాన్ని కట్టావా దేవుడికి? పూజ, ఆరాధన. గుర్తుపెట్టుకోండి, ఆరాధన అంటే ఏంటంటే మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తామో, ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అది మనకు విగ్రహారాధన అవుతుంది, పూజ అవుతుంది, ఆరాధన అవుతుంది. సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నావు అనుకో, సెల్ ఫోనే నీ దేవుడు. డబ్బు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అనుకో, ధనమే నీ దేవుడు. నువ్వు దేన్ని ఎక్కువగా ఆలోచిస్తున్నావో అది నీకు విగ్రహం అవుతుంది, అది నీకు ఆరాధన అవుతుంది. కానీ అబ్రహాముకి మనుషులు కాదు, ధనము కాదు, యెహోవాయే హృదయములో దేవుడు. అబ్రహాము మొట్టమొదటి బలిపీఠం కట్టి అక్కడ ఆరాధన చేశాడు. చూడండి, వెళ్ళంగానే మొట్టమొదట కట్టింది బలిపీఠం. నీ ఇంట్లో అమ్మా, నీ ఇంట్లో, మీ ఇంట్లో ప్రతి దినము మానక ప్రార్థించే స్థలం నాకుందండి అన్నోళ్ళు చేతులది. మా ఇంట్లో రండి దేవుడికంటూ ప్రత్యేకంగా, దేవుణ్ణి ప్రార్థించడానికంటూ ప్రత్యేకంగా ఒక గదిని, ఒక స్థలాన్ని మేము కట్టుకున్నామండి అన్నోళ్ళు చేతులది. లేదా? ప్రార్థన గది లేదా మీకు? సరే, ఈ ఉన్నాయో బెడ్రూమ్ మాకుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఉందా? కిందండి. కిచెన్ మాకుంది అన్నోళ్ళు చేతులు ఎట్టండి. ఉందా? బాత్రూము అది ఉంటదిలే, ఉంటది కదా, అన్నీ ఉన్నాయి. కానీ అమ్మ, దేవునికి ప్రార్థించే స్థలం మన ఇంట్లో లేదమ్మా. అబ్రహాము చూసి జీవితం నేర్చుకోండి. అబ్రహాము, మీరు అంటారేమో మీరందరూ తెలియగలరు, ఏమంటారంటే మా ఇంట్లో దేవుడు ఏమి సరిపోతాడండి, మా హృదయంలో ఉన్నాడు అనుకుంటారా? అట్లా అంటారేమన్నా? మా హృదయంలో ఉన్నాడులేండి అంటారా? హృదయంలో ఉన్న సంగతి బయట కనబడుతుంది. నీ హృదయంలో దేవుడు ఉంటే మాటల్లో, చేతల్లో కనబడుతుంది. భక్త్ సింగ్ అనే భక్తుడంట, భక్త్ సింగ్, విన్నారా? పేరు విన్నారా? భక్త సింగ్ ఏమో విన్నారు ఎవరన్నా? ఆ భక్తుడంట తాను ప్రార్థించే స్థలం ఎట్లా ఉంటదంటే, మోకరించి ప్రార్థించేవాడట. ఆ మోకరించిన స్థలంలో గుంటలు 2 పడి ఉంటాయంట. ఈ మోకాలు అక్కడ ప్రార్థించి ఆ ఇంట్లో అతను ప్రార్థన చేసే స్థలంలో గుంటలు పడిపోయి ఉంటాయంట. తన సొంత ప్రత్యేకమైన దేవుడికి ప్రార్థన చేసే స్థలంలో. నీకు అలాంటి అనుభవం ఉందా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా అబ్రహాము వలె దేవుణ్ణి ఆరాధించాలి. నేను కూడా ఆరాధిస్తాను ప్రతిరోజు. ఇదిగో నేను ప్రార్థన చేసే స్థలం ఇదే. ప్రతిరోజు నేను ప్రార్థన చేసే స్థలం ఇదే. నాకంటూ దేవుడు ఒక ప్రార్థించే స్థలం ఇచ్చాడు. నువ్వు కూడా పెట్టుకో, దేవుణ్ణి ప్రార్థించే స్థలం పెట్టుకో. బాత్రూమ్ పెట్టుకున్నావు, బెడ్రూమ్ పెట్టుకున్నావు, కిచెన్ పెట్టుకున్నావు, ఇల్లు కట్టుకున్నావు, దేవుణ్ణి ప్రార్థించే స్థలం కూడా ఏర్పాటు చేసుకో. మంచిది. అబ్రహాం జీవితాన్ని చూసి మనం నేర్చుకుందాం. అబ్రహాముని దేవుడు ఎందుకు రాపిచ్చాడు, అబ్రహాముని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు, అబ్రహాము గురించి మనల్ని ఎందుకు తెలుసుకోమంటున్నాడంటే, అబ్రహాము చేస్తున్న పనులు. ఈ రోజు నుంచి ఒకవేళ నీకు స్తోమత లేకపోవచ్చు. నేను ప్రత్యేకంగా నాకు సొంత ఇల్లే లేదండి, నాకు సొంత ఇల్లే లేదు, మరి ఎట్లా కట్టుకోమంటారంటే, నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఒక మూల ప్రార్థించే స్థలాన్ని పెట్టుకో. అదొక స్థలాన్ని పెట్టుకో. మంచిది. ఇవన్నీ మంచి క్రియలు, పనులు, దేవుడికి నచ్చే పనులు.
ఓకేనా? ఈ రోజు నుంచి అబ్రహాము వలె నేను కూడా నా ఇంట్లో ఒక స్థలంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తాను అన్నోళ్ళ చేతులు ఎత్తండి. ఓకేనా? అబ్రహాము అలాగా మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టి సింధూర వృక్షం అనే దగ్గర మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. తర్వాత 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. 12వ అధ్యాయం 8వ వచనం. అక్కడ నుండి బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున, ఇది ఎన్నో బలిపీఠము? ఏమా? 2వ బలిపీఠం. జాగ్రత్త. మొట్టమొదట చేరిన స్థలంలోకి అక్కడ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాక్యం ద్వారా బలిపీఠం అక్కడ కట్టాడు, ప్రార్థన చేశాడు, ఆరాధన చేశాడు. మళ్ళా దేవుడు అతనితో మాట్లాడి ఇంకా కొంచెం ముందుకులా అన్నాడు. అప్పుడు మళ్ళా ఇంకొక స్థలానికి వెళ్ళాడు. అది ఎక్కడ? బేతేలుకు తూర్పు ఉన్న కొండకు చేరి పడమట ఉన్న బేతేలుకును తూర్పునున్న హాయికిని మధ్య, బేతేలు హాయి అనే దానికి మధ్య గుడారం వేసి అక్కడ 2వ బలిపీఠం కట్టాడు అబ్రహాం. చూడండి ఒకసారి, ఈ మాటలు మనం ఎందుకు చదువుకోవాలని దేవుడు రాయించాడంటే, ఇంకొక స్థలానికి వెళ్ళంగానే అక్కడ కూడా మళ్ళీ బలిపీఠం కట్టాడట. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? అబ్రహాం జీవితంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు దేవునికి స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఆరాధనా స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి మీరందరూ కూడా. ఇల్లు మారుతారు, సొంత ఇల్లు లేని వాళ్ళు. సొంత ఇల్లు లేని వాళ్ళు ఇల్లు మారుతారు. క్రైస్తవులు అయితే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళైతే ఒక ఇల్లుని విడిచి ఇంకొక ఇల్లు మారితే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రార్థన. ఎప్పుడన్నా నేను ఇల్లు మారినప్పుడు నా ఇంట్లో ప్రార్థన పెట్టించుకున్నానండి, ఇల్లు మారంగానే అన్నోళ్ళు చేతులు ఎంత? చూసారా? అబ్రహాముకి మనకు తేడా, అబ్రహాముకి మనకు తేడా చూసారా? అబ్రహాము ఏ స్థలానికి వెళ్తే అక్కడ బలిపీఠం కట్టి ఆరాధన చేస్తున్నాడు దేవుడిని. అంటే ఎంత భక్తో, ఎంత గౌరవమో, ఎంత భయమో, ఎంత విశ్వాసమో, ఎంత విధేయతో అబ్రహాముకి దేవుడు అంటే. దేవుడు తర్వాతే ఇంకేదైనా అంటే అబ్రహాంకి. మిమ్మల్ని అడుగుతున్నా, నేను స్కూల్కి వెళ్ళంగానే ప్రేయర్ చేసుకుంటారు, ఇంటికాడి నుంచి దేవుడు నన్ను క్షేమంగా కాలేజీకి, స్కూల్కి తీసుకొచ్చాడు. మిమ్మల్ని నేను అడుగుతున్నా, పనికి వెళ్ళంగానే ముందు ప్రార్థన చేస్తాను. పనికి వెళ్తాను కదా, పనికి వెళ్ళంగానే నించొని ఒక నిమిషం, దేవా నన్ను ఇంటికా నుంచి క్షేమంగా నడిపించావయ్యా, ప్రార్థన చేస్తాను. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మందిరం నుంచి మళ్ళా ఇంటికా నుంచి మందిరానికి వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకొని వస్తాను. మందిరం అయిపోయిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్ళిన తర్వాత, దేవా నీ సన్నిధిలోంచి నన్ను క్షేమంగా నడిపించావయ్యా, ప్రార్థన చేస్తావా? అబ్రహాం జీవితం ఒకసారి అట్లా ఉంది. ఏ స్థలానికి వెళ్తే ఆ వెళ్ళిన స్థలంలో కాలు మోపంగానే అబ్రహాము చేసే పని మొట్టమొదటంట దేవుడికి ఆరాధన. అంటే ఇలా దేవుడికి ఆరాధన చేస్తుంటే, ప్రార్థన చేస్తుంటే అబ్రహాముతో దేవుడు ఉండకుండా ఇంకెవరితో ఉంటాడు? 2వ బలిపీఠం కడుతున్నాడు. ప్రేమల దేవుని బిడ్డలారా, మన జీవితంలో గుర్తుపెట్టుకోండి, ప్రార్థన, ఆరాధన అనేది మనం దేవుడికి ఇచ్చే విలువ. అర్థమవుతుందా? మనకు దేవుడు ఏం అర్థమయ్యాడు అన్నదానికి సూచన.
ఒకళ్ళ కోసం కాదు, ఒకళ్ళు చూస్తారని కాదు, లేకపోతే ఇంకోటే కాదు. నీకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉందో ఏం తెలియజేస్తుందంటే, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకొని బయలుదేరుతుంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉందని అర్థం. ఊరికి వెళ్తున్నావు, ప్రయాణమై ఊరికి వెళ్తున్నావు, ఊరికి వెళ్ళేటప్పుడు ఆటో యాక్సిడెంట్ కావచ్చు, ట్రైన్ యాక్సిడెంట్ కావచ్చు, బస్ యాక్సిడెంట్ కావచ్చు. ఏమా ఒక్క నిమిషం ప్రయాణం అయ్యేటప్పుడు, దేవా నన్ను నువ్వు భద్రంగా తీసుకెళ్ళమని ప్రార్థన చేసి మనం బయలుదేరాలి. ప్రార్థన అంటే దేవుడు మనల్ని కాపాడుతాడనే నమ్మకం. ప్రార్థన అంటే దేవుడు ఉన్నాడు, నన్ను కాపాడుతాడనే నమ్మకం. ప్రార్థన అంటే దేవుడికి విలువివ్వడం. ప్రార్థన అంటే దేవా నువ్వు నాతో రాయ్యా, అయ్యా నువ్వు నాతో రాయ్యా, నువ్వు నాతో ఉంటే, నువ్వు నాలో ఉంటే నాకు క్షేమం అని చెప్పడం ప్రార్థన. అబ్రహాము జీవితంలో దేవుడు పిలవంగానే అన్ని విడిచిపెట్టి వెళ్ళింది చూస్తున్నాం. చాలా ఉంది అబ్రహాము జీవితం, ధ్యానిస్తాం మనం, భాగాలుగా ధ్యానిస్తాం. ఎన్ని భాగాలు అవుతుందో నాకు తెలియదు, కానీ చాలా వచనాలు ఉన్నాయి. చెప్పాను కదా, అబ్రహాము పేరే 279 సార్లు ఉంది బైబిల్లో. ఎన్నిసార్లు? 279. చూసారా? అబ్రహాము జీవితాన్ని మనం చూసుకుంటూ ఆ అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు మనం కూడా పొందాలి. అబ్రహాము ఎవరికి తండ్రి? విశ్వాసులకు తండ్రి. నీవు అబ్రహాము వలె విశ్వాసి అయితేనే అబ్రహాము మనకు తండ్రి అవుతాడు, నీకు తండ్రి అవుతాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అంటే అబ్రహాము దేవుణ్ణి ఎలాగ నమ్మాడో అలాగా మనం కూడా నమ్మితేనే మనం కూడా అబ్రహాము పిల్లలు అవుతాం. సరే, ఇక రెండవ బలిపీఠం కట్టాడు కదా అబ్రహాము. రెండవ బలిపీఠం కట్టిన స్థలము చూసాం మనం. అదేంటి? బేతేలుకి హాయికి మధ్యనటువంటి స్థలం. అప్పుడు ఏం జరిగిందంటే ఒక కరువు వచ్చింది. అబ్రహాము రెండో బలిపీఠం కట్టాడు కదా, ఆ కట్టిన ప్రదేశంలో అబ్రహాము నివసిస్తుండగా భయంకరమైన కరువు ఒకటి వచ్చింది. చూస్తారా ఆ మాట? చూడండి ఒకసారి. ఆదికాండము 12వ అధ్యాయం 9వ వచనం చూడండి. చూసారా? అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. అబ్రహాము ఆ యొక్క రెండో బలిపీఠం కట్టిన స్థలంలో నివసిస్తుండగా ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది. కరువు అంటే ఏంటమ్మా? పంటలు పండక, తిండి లేక, భయంకరమైన సమస్యలతో ప్రజలు అల్లాడిపోయే పరిస్థితి వచ్చింది. వర్షం లేక, ఎండలై. ఓకేనా? కానీ జాగ్రత్త, అబ్రహామును దేవుడు నడిపిస్తున్నాడు. నీ ఇంట్లో బియ్యం లేదేమో, నీ ఆరోగ్యం బాగాలేదేమో, నీ కుటుంబంలో సమస్యలు వచ్చాయేమో. అబ్రహాము అంత పెద్ద భక్తుడైనా కష్టాల మార్గంలో ప్రయాణిస్తున్నాడు. దేవుడు తీసుకెళ్తున్నాడు, మంచి చేస్తున్నాడు, అనుభవాలు కూడా నేర్పిస్తున్నాడు. అక్కడ కరువు వస్తుందని దేవుడికి తెలిసి అటెందుకు నడిపించాడు? అబ్రహాము యొక్క విశ్వాసం మనకు మార్గదర్శనం అవడానికి, అబ్రహాము యొక్క జీవితం అభివృద్ధి పొందడానికి. ఆ దేశంలో అప్పుడు కరువు వచ్చిందంట. వదిలేశాడా అబ్రహాము దేవుణ్ణి? కరువు రాంగా నీ జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి మీద సనుక్కున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నీ జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయా?
నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. కానీ అబ్రహాము జీవితంలో కరువు వచ్చినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అబ్రహాముతో దేవుడు మళ్ళా మాట్లాడినప్పుడు చూడండి, అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాయిని, తన యొక్క సహోదరుడు కుమారుడైన లోతును తీసుకొని ఐగుప్తు అనే ప్రాంతానికి మళ్ళా ప్రయాణమయ్యాడు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక మాట మనం ఆలోచించవచ్చు. ఏమనంటే, దేవా దేవా మా ఇంట్లో మా ఊర్లో నేను ఉన్నప్పుడు అక్కడంతా బాగుంది, నాకు ఎందుకయ్యా ఇలాంటి కరువు వచ్చే ప్రాంతానికి నన్ను నడిపించావు అని అన్నా. యేసు ప్రభు నమ్మంగానే మన జీవితాల్లో కొన్ని శ్రమలు బయలుదేరుతాయి. అనుభవం ఉందా మీకు? కొన్ని శ్రమలు బయలుదేరినప్పుడు నాకు తెలిసిన వాళ్ళల్లో, అయ్యా నాకేదో మేలు జరిగిద్దని యేసు ప్రభుని నేను నమ్ముకుంటే, నేను యేసు ప్రభుని నమ్ముకోగానే మళ్ళా కష్టాలు వచ్చాయి, ఈ దేవుడు నాకు వద్దని చెప్పని యేసు ప్రభుని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మందిని చూశాను. ఈ దేవుడు నాకొద్దు అని విడిచిపోయిన వాళ్ళు చాలా మందిని చూశారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎలాంటి వాళ్ళో తెలుసా? దేవుణ్ణి గుర్తించిన వాళ్ళు కాదు, వాళ్ళ యొక్క సుఖాల కోసం వచ్చిన వాళ్ళు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కాదు, దేవుణ్ణి అర్థం చేసుకున్న వాళ్ళు కాదు. కేవలం డబ్బు కోసం, అన్నం కోసం, ఆహారం కోసం వాళ్ళు వచ్చిన వాళ్ళే కానీ దేవుడి కోసం వచ్చిన వాళ్ళు కాదు. దేవుణ్ణి అర్థం చేసుకున్న మనస్సు కలిగిన వాళ్ళు కాదు. కరువు వస్తే దేవుణ్ణి విడిచిపెడతావా? భర్త చనిపోతే దేవుణ్ణి విడిచిపెడతావా? ఊరు వెలివేస్తే దేవుణ్ణి విడిచిపెడతావా? అనారోగ్యం వస్తే దేవుణ్ణి విడిచిపెడతావా? పేదరికం వస్తే దేవుణ్ణి విడిచిపెడతావా? అన్యులందరూ నువ్వేంది దేవుణ్ణి నమ్ముకున్నావు, నీకన్నీ కష్టాలే అంటే దేవుణ్ణి విడిచిపెడతావా? నీ భర్త నిన్ను భక్తి చేయలేకుండా ఇబ్బంది పెడుతుంటే దేవుణ్ణి విడిచిపెడతావా? అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అబ్రహాము కరువు వచ్చిన, అబ్రహాము ఒంటరి అయిన, దేశం విడిచిన, దేవుణ్ణి విడిచిపెట్టని భక్తి అబ్రహాముది. కరువు వచ్చిందని, ఏంటి ప్రభువా నా సొంత ఊరు నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ కూడా కష్టాలు ఏంటని దేవుణ్ణి శోధించలేదు అబ్రహాము. ఓకే, ఐగుప్తు అనే ఊరికి, దేశానికి అబ్రహాము, శారా, లోతు ఈ ముగ్గురు కలిసి వెళ్ళారు.